శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు 4వ ప్రశ్న జరుగుతున్నది. ఈ 4వ ప్రశ్నని అడిగింది శౌర్యాయణి అయిన గార్గ్యుడు. ఏమడిగాడు? అడిగింది ప్రశ్న ఒకటే, కానీ అందులో 5 అంశాలు ఉన్నాయి. భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి, ఏవి నిద్రపోతున్నాయి, కాని అస్మిన్ జాగ్రత్త, ఏవి మెలకుగా ఉంటాయి, కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి, ఇందులో ఏ దేవుడు స్వప్నాల్ని చూస్తాడు, కస్యైతత్ సుఖం భవతి, ఎవరికి సుఖం కొనగొడుతుంది, కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠిత భవంతి, ఇవన్నీ ఎందులో ఉపశాంతి పొందుతాయి. ఇవి ప్రశ్నలో 5 అంశాలు. అందులో మొదటిది భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి అనే విషయానికి ఏమని అర్థం చెప్పారు అంటే, నాయన ఇందులో యథా గార్గ్య తస్మై సహోవాచ యథా గార్గ్య మరీచయ అక్కస్య అస్తం గచ్చత సర్వ ఏతస్మిన్ తేజోమండలే ఏకీభవంతి తాః పునః హృదయతః ప్రచరంతి ఏవం హవై తత్సర్వం పరే దేవే మనసి ఏకీభవంతి. అవే పరదైవమైనటువంటి మనస్సులో అవి ఏకీభవించి అంటే అందులో ఉపశాంతిని పొందుతాయి. తేన తర్హి ఏష పురుషో న శృణోతి న పశ్యతి న జిఘ్రతి న రసయతే న స్పృశతే న అభివదతే న దత్తే నానందయతే న విసృజతే నే యాయతే అనే ఇవన్నీ కూడా ఈ దశలన్నీ కూడా ఆ స్థితిలో కలుగుతాయి. అంటే ఏంటన్నమాట, ఏ విధంగా అయితే అస్తమిస్తున్న సూర్యుని కిరణాలన్నీ ఈ జ్వలించే సూర్యగోళనందు ఒక్కటిగా అయిపోతున్నాయో, మళ్ళీ మళ్ళీ ఉదయిస్తున్న సూర్యుడి యొక్క ఆ కిరణాలే మళ్ళీ అంతటా ప్రసరిస్తున్నాయో, ఇదే విధంగా ఈ సర్వం కూడా మనస్సు అనే పరమదేవుని యందు ఏకమవుతున్నది. అందుకనే ఆ సుషుప్తి కాలంలో ఈ మనిషి వినటం లేదు, చూడటం లేదు, ఆఘ్రానించటం లేదు, ఆస్వాదించటం లేదు, స్పృశించటం లేదు, పలకటం లేదు, పట్టుకోవటం లేదు, సుఖాలు అనుభవించటం లేదు, విడిచిపెట్టడం లేదు, చేష్టలను చేయటం లేదు, నిద్రిస్తున్నాడు అని ఆ దశలో మనిషిని అంటారు అని మొట్టమొదటి దానికి ఆయన జవాబు చెప్పాడు. ఇప్పుడు 2వ అంశం ఉన్నది. ఏమిటది అంటే కాన్యస్మిన్ జాగ్రత్త, ఈ మానవుల్లో ఏవి మెలకుగా ఉంటాయి అని అడిగాడు. దానికి చెప్తున్నారు ప్రాణాగ్నయ ఏవైతస్మిన్ పురే జాగ్రత్త గార్హపత్యో హవా ఏషో అపానో వ్యానోన్వాహార్యపచన యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణ. ఏవి నిద్రపోతున్నాయి అని అడిగితే దానికి చెప్తున్నారు, ఈ పురమునందు ఏవి మెలకుగా ఉన్నాయి అని అడిగిన దానికి ఏవి జాగ్రత్త, ప్రాణాగ్నయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రత్త, ఈ పురంలో ఈ ఉపాధిలో ఈ శరీరంలో ప్రాణాగ్నయ ఏవ, ప్రాణములు అనే అగ్నులు. అవి ఎలా ఉంటాయి? 5 రకాలు. ప్రాణాపానం వ్యానోదాన సమానాలు, ఇవే ప్రాణాగ్నులు. ఈ వాయువులే ప్రాణాగ్నులు. ఈ అగ్నులు ఎప్పుడూ మెలకుగానే ఉంటాయి. మరి ఇందులో అగ్ని అన్నారు కదా, మామూలుగా త్రేతాగ్నులు, గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణాగ్ని అని త్రేతాగ్నులు ప్రసిద్ధి. ఈ అగ్నులకి ఈ ప్రాణాగ్నులతో పోలిక పెట్టి ఆ పేర్లని చెప్తున్నారు. ఏమంటున్నారు? గార్హపత్యోహవా ఏషోపాన
ఈ అపాన వాయువు అన్నదే పృథివిలో అదే మనిషిని నిలబెడుతుందని చెప్పాం. ఆ అపాన వాయువే గార్హపత్య, నిశ్చయంగా గార్హపత్యాగ్ని. తర్వాత వ్యాన అన్వాహార్యపచన. వ్యానం అనేటటువంటి వాయువే, అగ్నియే, వ్యానమే. ఇది అన్వాహార్యం అనే అన్నాన్ని పచనం చేసే అగ్ని కాబట్టి ఇది దక్షిణాగ్ని. వ్యానమే దక్షిణాగ్ని, అపానమే ప్రాణాగ్ని. అలాగే ఇక్కడ గార్హపత్యం అనే అగ్ని నుంచి తీసుకురాబడే ఆహవనీయం అలా తీసుకురావడం వలన ప్రాణం ఈ ప్రణయనాన్ని అంటే చక్కగా తీసుకువచ్చి సుసంపన్నం చేయటం అనే సమాన ధర్మాన్ని బట్టి ప్రాణమే ఆహవనీయం అనేటటువంటి అగ్ని అని చెప్తున్నారు. ప్రాణాగ్నులే ఈ దేహంలో మేలుకొని ఉంటాయి. ప్రాణాగ్నులు అంటే అగ్నుల వంటి ప్రాణం మొదలైన 5 వాయువులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని వాటికి పేర్లు. అవి చెవి మొదలైన కరణాలు 9 ద్వారాలు గల ఈ దేహం అనే పురంలో అవన్నీ ఇంద్రియాలు, చెవులు, ముక్కులు, కళ్ళు అనే ఇంద్రియాలు ఈ దేహంలో నిద్రపోతూ ఉండగా ఈ ప్రాణాగ్నులు మేల్కొని ఉంటాయి. వీటిల్లో నిరూపిస్తున్నారు ఇప్పుడు. అపాన వాయువే గార్హపత్యాగ్ని. అది ఎలాగా అంటావా? గార్హపత్యాగ్ని నుంచి అగ్నిహోత్రార్చన సమయంలో మరొక అగ్ని అయినటువంటి ఆహవనీయాగ్నిని తీసుకువెళ్ళి అక్కడ ఏర్పాటు చేస్తారు. దీంతో ఏర్పాటు చేస్తారు అనే అర్థంలో ప్రణయనం అంటారు దాన్ని. ఆ ప్రణయనమే ఇక్కడ గార్హపత్యాగ్ని అని చెప్తున్నారు స్పష్టంగా. గార్హపత్యోహవా ఏషోపాన, అది అర్థం దానికి. తర్వాత ఆ విధంగా నిద్రించిన అపాన వృత్తి నుంచి తీసుకొని రాబడిన ప్రాణవాయువు ముఖమునందలి ముక్కు రంధ్రాల ద్వారా కదులుతూ ఉంటుంది కనుక ప్రాణవాయువు ఆహవనీయాగ్ని స్థానము. ప్రాణవాయువే ఆహవనీయాగ్ని స్థానంలో ఉండేది. అంటే ఇంకా వ్యానవాయువు హృదయం నుంచి దక్షిణ దిక్కుగా ఉండే సన్నని రంధ్రం ద్వారా వెలువడుతుంది. ఆ విధంగా దానికి దక్షిణ దిక్కుతో సంబంధం ఉన్నది. అందువలన వ్యానవాయువుని అన్వాహార్య పచనం అనే పేరు గల దక్షిణాగ్నిగా అభివర్ణిస్తారు. అంటే గార్హపత్యాగ్నేమో అపానం, అన్వాహార్యం అనే పేరు గల ఆ వ్యానవాయువుని దక్షిణాగ్ని అంటారు. ఇంకా అన్వాహార్యం అంటే కొంచెం ఉడికించిన బియ్యం దక్షిణాగ్నిపై ఆ బియ్యాన్ని వేడి చేసిన ఋత్వికులకి దక్షిణగా ఇస్తారు. అందుకని దక్షిణాగ్నికి అన్వాహార్య పచనం అని పేరు. ఆ పైన 4వ వాయువు సమానం. ఇది తర్వాత శ్లోకంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ప్రాణాగ్నయ ఏవైతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యోహవా ఏషోపానః వ్యానోన్వాహార్యపచనః యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాత్ ఆహవనీయ ప్రాణః అని చెప్తారు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు అంటే యదుచ్ఛ్వాస నిశ్వాసావేవాహుతి సమన్నయతీతి స సమానః మనోహవావ యజమానః. ఆ తర్వాత 4వ వాయువు ఉన్నది, దాని పేరు సమానం. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమాన స్థితికి తీసుకొస్తుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందయ్యా. మనస్సే యజమానుడు, యజ్ఞఫలమే ఉదానం. అది ఈ యజమానుని దినదినము బ్రహ్మాన్ని పొందిస్తూ ఉంటుంది. కాబట్టి యదుచ్ఛ్వాస నిశ్వాసావేవ ఆహుతి సమం నయతి ఇది స సమానః మనోహవావ యజమానః ఇష్టఫలమేవ ఉదానః సహ ఏవం యజమానం అహరహ బ్రహ్మ గమయతి. ప్రాణాగ్నుల్లో ఒకటైనటువంటి ఈ సమానవాయువు ఉందే, ఇది అగ్నిహోత్రంలో హోమం చేసే హోతలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సమానంగా చేస్తూ జాగృతంగా ఉంటుంది. హోత వంటిది కనుక దీనికి నేత లక్షణం ఉంటుంది.
ఈ దేహరూపమైన యజ్ఞకర్మలో మనస్సు యజమాన స్థానీయుడు. అది ఎవరు అంటే సమాన వాయువే. అందువలన జ్ఞానవంతుడికి నిద్ర కూడా అగ్నిహోత్ర హవనమే అవుతుంది. కాబట్టి తెలిసినవాడు అంటే ఎవరు? జ్ఞానవంతుడు. అకర్మి అంటే కర్మ లేనివాడు అని అనుకోకూడదు. నిద్రలో కూడా అతడు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాలైన ఆహుతుల్ని సమర్పిస్తున్నాడు కదా. వాజస్నేయక శృతిలో సర్వభూతాలు సర్వకాలాలలో అగ్నిజయనం చేస్తూ నిద్రిస్తూ ఉండటాన్ని గురించి చెప్పారు. ఇక్కడ ప్రాణాగ్నులు మెలకుగా ఉంటాయి అంటే వెలుపలి కరణాలని విషయాలని ఉపసంహరించి అగ్నిహోత్ర ఫలమైన స్వర్గములాగా బ్రహ్మాన్ని పొందగోరే మనస్సే యజమానుడై మెలకువతో ఉంటుంది. ఈ యాగ ఫలమే ఉదాన వాయువు. ఇష్టఫల ప్రాప్తికి ఉదానమే ఫలం. కాబట్టి ఎలాగంటావా? ఆ ఉదానం మనస్సు అనే పేరు కలిగినటువంటి యజమానుణ్ణి స్వప్న వృత్తి రూపం నుంచి కూడా జార్చివేసి ప్రతిదినం గాఢ నిద్రాకాలంలో స్వర్గంలో అలాగానే బ్రహ్మమైన అక్షరాన్ని పొందింపజేస్తుంది. ఈ విధంగా అది యాగ ఫలస్థానీయం అవుతున్నది. ఈ విధంగా చెవి మొదలైన వాటి వ్యాపారాలు ఆగిపోయే కాలం మొదలుకొని మళ్ళీ నిద్ర లేచే వరకు విద్వాంసుడికి స్వర్గయాగ ఫలానుభవమే కలుగుతుంది. తెలివి లేని వాడికి లాగా అది వాడికి అనర్థానికి కారణం కాదు. ఆ విధంగా విద్వత్తును ఇక్కడ స్తుతించారు. నిజానికి విద్వాంసుడికి మాత్రమే కర్ణం మొదలైన ఇంద్రియాలు నిద్రించవు, ప్రాణాగ్నులు మేల్కొనవు. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థల నడుమ మనస్సు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ప్రతిదినం సుషుప్తిని పొందుతాడు. అది పొందదు. కాబట్టి సమానం సర్వప్రాణులకి ఒకదాని తర్వాత ఒకటిగా జాగ్రత్త స్వప్న సుషుప్తి గమనంగా ఉంటుంది. కాబట్టి విద్వత్తని స్తుతించడంలోనే ఇక్కడ ఈ రెండు మంత్రవర్ణాల యొక్క తాత్పర్యం. అదే ఏమని చెప్తున్నారు అంటే ప్రాణాగ్నయ ఏ వై తస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యోహవాయే శోభానః వ్యాను అన్వాహార్య భజనః యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాదాహవనీయ ప్రాణః యదుచ్ఛ్వాస నిశ్వాసావేవ ఆహుతి సమన్నయతీతి స సమానః మనోహవావ యజమానః ఇష్టఫలమేవోదానః స ఏనం యజమానం అహరహః బ్రహ్మ గమయతి అత్రైవ దేవస్వప్నే మహిమానం అనుభవతి. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగాడు. ఏమని అంటే మొట్టమొదట భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి కాని అస్మిన్ జాగ్రత్త అని అక్కడికి ఆ రెండు ప్రశ్నలకి జవాబు అయింది. ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి మెలకుగా ఉన్నాయి అని నిద్రపోయే సమయంలో. ఇప్పుడు ఏమంటున్నారు? కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ స్థితిలోనే ఈ మనస్సు అనే దేవత తన స్వప్న మహిమని అనుభవిస్తుంది. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. యదృష్టం దృష్టమనుపశ్యతి శ్రుతం శ్రుతమేవార్ధమనుశృణోతి. దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి. దృష్టంచ దృష్టంచ శ్రుతంచ శ్రుతంచ అనుభూతంచ అననుభూతంచ సత్యాసత్య సర్వం పశ్యతి సర్వః పశ్యతి. అత్రైష దేవ స్వప్నే మహిమానమనుభవతి. యదృష్టం దృష్టమనుపశ్యతి శ్రుతం శ్రుతమేవ అర్ధమనుశృణోతి. దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి. దృష్టంచ దృష్టంచ శ్రుతంచ శ్రుతంచ అనుభూతంచ అననుభూతంచ సత్య అసత్య సర్వం పశ్యతి సర్వః పశ్యతి. తర్వాత అడిగిన ప్రశ్నకి ఇప్పుడు జవాబు వస్తున్నది. ఈ స్థితిలోనే మనస్సు అనే దేవత తన స్వప్న మహిమని అనుభవిస్తుంది. ఇది ఎలాగా అంటావా? ఇంతకుముందు చూసిన దాన్నే మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటుంది, విన్నదాన్నే మళ్ళీ వింటూ ఉంటుంది. అనేక ప్రదేశాల్లో దిగంతరాళాల్లో
దిగంతరాల్లో మునుపు అనుభవించిన వాటినన్నింటినీ మళ్ళీ అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటుంది. చూసిన దాన్ని, చూడని దాన్ని, విన్నదానిని, వినని దానిని, అనుభవించిన దానిని, అనుభవించని దానిని, సత్తుని, అసత్తుని అంతటిని చూస్తూ ఉంటుంది. అన్నీ అయి అదే చూస్తూ ఉంటుంది. అదే అన్నీ అయి చూస్తుంది, అంతటినీ చూస్తుంది. అంటే ఏమని అడిగాడు? ఏ దేవుడు కలలు కంటాడు అని అడిగాడు కదా. ఆ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు దీంతో సమాధానం, ఈ 5వ మంత్రవర్ణంతో సమాధానం చెప్పినట్లయింది. ఏమిటని అంటే, ఇక్కడ చెవి, కన్ను, ముక్కు, నోరు, చర్మం అనేవి తమ తమ వ్యాపారాల నుండి మరలిపోతాయి. ఈ దశలో దేహరక్షణ కోసం ప్రాణం, అపానం, యానం, ఉదానం, సమానయ అనే వాయువులు మేల్కొనే ఉంటాయి. ఈ దశలో గాఢ నిద్రలోకి జీవుడు ప్రవేశించక ముందు, అంటే జాగ్రత్త సుషుప్తులకి మధ్యలో ఉన్న దశలో, ఆ విశేషంలో, ఆ కాల విశేషంలో మనస్సు అనే దేవుడు అని భావం. ఆయన సారాంశం ఏమిటి అంటే, కరణాలన్నీ మనస్సులో ప్రవిలీనాలు అయిపోగా మనస్సు ప్రలీనం కాక ఉన్న స్థితిలో మనోమయ పురుషుడు కళల్ని దర్శిస్తూ ఉంటాడు. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి యదృష్టం అనుపశ్యతి శ్రుతం శ్రుతమేవార్ధమనుశృణోతి దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి దృష్టంచ దృష్టంచ శ్రుతంచ అశ్రుతంచ అనుభూతంచ అననుభూతంచ సత్య అసత్య సర్వం పశ్యతి సర్వా పశ్యతి. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నారు. స యదా తేజసాభిభూతో భవతి అత్రైష దేవ స్వప్నాన్ న పశ్యతి అధ తదైతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. స సదా తేజసా అభిభూతో భవతి. స యదా తేజసా అభిభూతో భవతి అత్రైష దేవ స్వప్నాన్ న పశ్యతి అధ తదైతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. అంటే ఇప్పుడు ఈ మంత్రం ఏం చెప్తున్నది? ఆ మనోమయ పురుషుడు తేజస్సుతో అభిభూతుడైపోయినప్పుడు, అభిభూతుడు అంటే తేజస్సు చేత ఆక్రమించబడిపోయినప్పుడు ఇంకా కలలు కనడు. ఆ సమయంలో ఈ శరీరంలో సుఖం అనుభవానికి వస్తుంది. అదే చెప్పారు. స యదా తేజసాభిభూతో భవతి అత్ర ఏష దేవః స్వప్నాన్ న పశ్యతి అధ తత్ ఏతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. దీన్నే గాఢ నిద్ర అని, సుషుప్తి అని, విశ్రాంతి అని, ప్రసన్నత అని వ్యవహరిస్తారు. అందుకని అటువంటి గాఢ నిద్ర పొంది లేచిన వాడు నాకు చాలా హాయిగా ఉంది అనుకుంటాడు కదా. అది ఆ మాటే ఇతరులతో చెప్తూ ఉంటాడు. ఈ సమయంలో అవిద్య, కామ, కర్మలకు సంబంధించిన నిబంధనలన్నీ శాంతమైపోతాయి. కాగా ఆత్మస్వరూపం ఉపాధులు లేనిదై తెలియవస్తూ ఉంటుంది. అది అద్వయం, శివం, శాంతం అయిన దశ. దానిని ఈ క్రింది మంత్రార్థం వివరిస్తూ ఉన్నది. అది ఎటువంటి దశ అంటే, అధ తదా ఏతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. ఎటువంటిది? యత్ విజ్ఞానం, ఏ విజ్ఞానం అయితే నిరాబాధం, ఏ విధమైనటువంటి తాపత్రయాలు, బాధలు ఇలాంటివి ఏమీ లేకుండా, అవిశేషేణ శరీర వ్యాపకం, ఏమీ అసలు విశేషాలు అనేవి లేకుండా మొత్తం దేహాన్నంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రసన్నం భవతి. ఆ విధంగా మనోవిక్షేపం లేని ప్రసన్నమైన శరీరం అంతా వ్యాపించినటువంటి ఏ బాధలు లేని ఆనందం ఆ దశలో కలుగుతుంది అని చెప్తున్నారు. అది ఎలాగంటావా? స యథా సౌమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే ఏవం హవైతతు సర్వం పరే ఆత్మని సంప్రతిష్టతే. అంటే ఎలాగైతే పక్షులు నివాస వృక్షం మీద చక్కగా వ్రాలి వచ్చి కూర్చుని ఉన్న స్థితి ఎలా ఉంటుందో ఈ స్థితి కూడా అలాంటిదే.
అదేవిధంగా అదంతా పరమైన ఆత్మయందు కుదురుకుని చెదరకుండా ఉంటుంది. పృథివీ చ పృథివీ మాత్రా చ పశ్చాపో మాత్రా చ తేజశ్చ తేజో మాత్రా చ వాయుశ్చ వాయుమాత్రా చ ఆకాశశ్చ ఆకాశమాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోత్రం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రసశ్చ రసయితవ్యం చ త్వక్చ స్పర్శయితవ్యం చ వాక్చ వక్తవ్యం చ హస్తౌ చ ఆదాతవ్యం చ ఉపస్థశ్చానందయితవ్యం చ పాయుశ్చ విసర్జితవ్యం చ పాదౌ చ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చ అహంకారశ్చ అహంకర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజశ్చ విద్యోతయితవ్యం చ ప్రాణశ్చ విధారయితవ్యం చ. అంటే ఇది అంతా ఏది అంటే భూమి తన్మాత్ర, జలం జల తన్మాత్ర, అగ్ని తన్మాత్ర, వాయువు తన్మాత్ర, ఆకాశం ఆకాశ తన్మాత్ర, కన్ను చూడబడేది, చెవి వినబడేది, ముక్కు వాసన చూడబడేది, నాలిక రుచి చూడబడేది, చర్మం స్పర్శించబడేది, వాక్కు పలకబడేది, చేతులు గ్రహింపబడేవి, ఉపస్థ ఆనందం పొందే స్థితి, పాయువు విసర్జింపబడేది, పాదాలు పోదగినది, మనస్సు భావింపబడేది, బుద్ధి తెలియదగింది, అహంకారం అహంకర్తవ్యము, చిత్తం పోగు చేసుకున్న స్మృతి విషయాలు, తేజస్సు ప్రకాశింపబడేది, ప్రాణం పట్టి నిలిపేది. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరణ చతుష్టయ సమాహారం ఇదంతా నామరూప ఆత్మకమైనది. ఇది ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ అయిన పురుషుడే. అతడు పరము అక్షరము అయిన ఆత్మయందు చక్కగా కుదురుకుని ఉంటాడు. అంటే కొంచెం వివరంగా చూస్తే పరమాత్మ స్వరూపము జలంలో ప్రతిబింబించిన సూర్యుడిలాగా అనుభవించేవాడు, చేసేవాడు అనే వ్యవహారాలతో ఈ దేహంలో అనుప్రవేశం చేసింది. అందువలననే దానికి చూచేది, తాకేది, వినేది, మూర్ఖునేది, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, చేసేది విజ్ఞానాత్మ అయిన పురుషుడు అని వ్యవహారం. నీటిలో ప్రతిఫలించిన సూర్యుని వంటిదై జగదాధారమైన పరమైన అక్షరమైన ఆత్మలో సుస్థిరంగా నిలిచి ఉంటుంది. ఏషా హి ద్రష్ట స్పృష్ట శ్రోత ఘ్రాత రసయిత మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష సహ పరే అక్షరే ఆత్మని సంప్రతిష్టతే. ఈ వాక్యాల సారభూతం ఏమిటి అంటే పంచభూతాల స్థూల రూపాలు, అవి పనిచేసే ఇంద్రియాలు 10, వాటి విషయాలైన శబ్దాదులు, మనోబుద్ధులు, చేష్టలు, అహంకారం గాఢ నిద్రలో వ్యక్తం కాని స్వరూపంతో ఆత్మలో అణిగి ఉంటాయి. ఇది ఒక విషయం. అప్పుడు జీవుడికి అవిద్యా కార్యాల ఆవరణ ఉండదు, అవిద్యావరణం మాత్రమే ఉంటుంది. అంటే జీవుడు కారణ దేహంలో మాత్రమే ఉంటాడు తప్ప ఇంకా వేరే ఏది కాదు. కాబట్టి గాఢ నిద్ర జాగ్రత్త స్వప్న దశల కంటే ఆత్మకు దగ్గరగా ఉంటుంది. ఈ ఏకత్వ దశని తెలుసుకోవడానికి తెలిసిన దానికి ఫలితాన్ని మంత్రవాక్యాలు ఈ విధంగా చెప్తున్నాయి. పరమేవాక్షరం ప్రతిపద్యతే సయోగ వై తదచ్ఛాయం అశరీరం అలోహితం శుభ్రం అక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వః భవతి. అతడే పరమును అక్షరమును పొందుతాడు. పొంది అచ్ఛాయం అశరీరం అలోహితం శుభ్రం అక్షరం అయిన దాన్ని
తెలుసుకుంటాడు. సర్వజ్ఞుడు అవుతున్నాడు, సర్వుడు కూడా అవుతున్నాడు. అధ్యాయం అంటే అనుమానం వస్తుంది, అంటే తమస్సును వదిలిపెట్టేసింది. అశరీరం అంటే నామరూపాలతో కూడిన సర్వానికి ఉపాధి అయినటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టింది. అలోహితం అంటే లోహితం అంటే ఎరుపు, అది రజోగుణానికి గుర్తు కనుక సర్వగుణ వర్జితం అయింది. అందువలన అది శుభ్రం, శుద్ధం, గుణాది స్పర్శ లేనిది అని భావం. సర్వ విశేషణాలు లేనిది కాబట్టి అక్షరం. సత్యం ఎల్లవేళలా అన్ని చోట్లందు ఏకరూపంగా ఉండే పురుష వ్యవహారం కలది అంటే సత్యం. అటువంటి దానిని తెలుసుకుంటాడు, దాని వలన సర్వజ్ఞుడవుతాడు. అటువంటిది బ్రహ్మం కనుక బ్రహ్మవిత్తు బ్రహ్మమే అవుతాడు అనే శృతిని బట్టి ఆ సర్వజ్ఞుడు సర్వశబ్దమయమైనటువంటి బ్రహ్మమే అవుతాడు. దీనిని వివరించేటటువంటి ఒక శ్లోకం ఉన్నది. తదేష శ్లోక విజ్ఞానాత్మా సహ ఏవైశ్చ సర్వైః ప్రాణాభూతాని సంప్రతిష్టంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వమేవ అవివేశ ఇది. అంటే ఇప్పుడు సర్వదేవతలతో కూడినటువంటి ప్రాణాలు భూతాలు ఎక్కడ చక్కగా కుదురుకొని స్థిరంగా ఉన్నాయో అటువంటి అక్షరాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు, సర్వములోనూ ఆవేశించి ఉంటాడు. ఇందులో చెప్పినటువంటి ఈ దేవతలు, ఈ అగ్ని మొదలైనవి, ప్రాణములు, నేత్రములు మొదలైనవి, భూతములు, పృథివీ మొదలైనవి నెలకొని ఉండటము అంటే ప్రవేశించి ఉన్నాయి అని అర్థం. ఈ విధంగా 4వ ప్రశ్నకి జవాబు చెప్పినట్లు అయినది. ఆ 4వ ప్రశ్న ఎలా ఉన్నది ఒకసారి మనం చూద్దాం. అథ హైనం శౌర్యాయణి గార్గ్య పప్రచ్ఛ భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రతి కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి కస్యైతత్ సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితా భవంతి. తస్మై స హోవాచ యథా గార్గ్య మరీచయో అర్కస్యాస్తంగచ్చతః సర్వా ఏతస్మిన్ తేజో మండలే ఏకీభవంతి తాః పునః పునరుదయతః ప్రచరంతి ఏవం హవై తత్సర్వం తరే దేవే మనసి ఏకీభవతి తేన తర్హి ఏష పురుషో न शृणोति न पश्यति न जिघ्रति न रसयते न स्पृशते नाभिवदते नादत्ते नानन्दयते न विसृजते नेयायते स्वपिति इति आचक्षते. प्राणाग्नय एवैतस्मिन् पुरे जाग्रति गार्हपत्योऽहवा येषो बाणः व्यानोऽन्वाहारपचनः अन्वाहार्यपचनः यद्गार्हपत्यात् प्रणीयते प्रणयनादाहवनीयः प्राणः यदुच्छ्वास निश्वासावेवाहुति समं नयतीति स समानः मनोहवाव यजमानः इष्टफलमेवोदानः स एनं यजमानम् अहरहर्ब्रह्म गमयति. अत्र एष देवः स्वप्ने महिमानम् अनुभवति. यदृष्टं दृष्टमनुपश्यति श्रुतं श्रुतमेवार्धमनुशृणोति देशदिगन्तरैश्च प्रत्यनुभूतं पुनः पुनः प्रत्यनुभवति. दृष्टं च अदृष्टं च श्रुतं च अश्रुतं च अनुभूतं च अननुभूतं च सच्च असच्च सर्वं पश्यति सर्वः पश्यति. स यदा तेजसाभिभूतो भवति अत्रैष देवः स्वप्नान्न पश्यति अथ तदैतस्मिन् शरीरे एतत् सुखं भवति. स यथा सौम्य वयांसि वासो वृक्षं सम्प्रतिष्ठन्ते एवं ह वै तत्सर्वं परे आत्मनि सम्प्रतिष्ठते. पृथ्वी च पृथ्वी मात्रा चापश्चापो मात्रा च तेजश्च तेजो मात्रा च वायुश्च वायुमात्रा च आकाशश्चाकाशमात्रा च चक्षुश्च द्रष्टव्यं च श्रोत्रं च श्रोतव्यं च घ्राणं च घ्रातव्यं च रसश्च रसयितव्यं च त्वक् च स्पर्शयितव्यं च वाक् च वक्तव्यं च हस्तौ च आदातव्यं च उपस्थश्च आनन्दयितव्यं च
पायुश्च विसर्जितव्यं च पादौ च गन्तव्यं च मनश्च मन्तव्यं च बुद्धिश्च बोद्धव्यं च अहङ्कारश्च अहङ्कर्तव्यं च चित्तं च चेतयितव्यं च तेजश्च विद्योतयितव्यं च प्राणश्च विधारयितव्यं च एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मंता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः सपरे अक्षरे आत्मनि संप्रतिष्ठते परमेवाक्षरं प्रतिपद्यते स योग वै तदच्छायम् अशरीरम् अलोहितं शुभ्रम् अक्षरं वेदयते यस्तु सौम्य स सर्वज्ञः सर्वो भवति तदेष श्लोकः विज्ञानात्मा सह देवैश्च सर्वैः प्राणा भूतानि सम्प्रतिष्ठन्ति यत्र तदक्षरं वेदयते यस्तु सौम्य स सर्वज्ञः सर्वमेव आविवेश इति। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति।